ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అది పాపం అంజలి ఒక్కతే కష్టపడిపోతుంది. శంకుస్థాపన వేసిన రాయలు అక్కడ కూర్చోకపోతే వెళ్ళి అంజలి హెల్ప్ చేయొచ్చు కదా. విషయం ఏంటో తెలుసుకోకుండా ఎప్పుడు నా మీద పడతారేంటండి? ఈ రోజు అర్జున్ అంజలిల పెళ్లి రోజు కాబట్టి పూజ తన చేత్తో స్వయంగా వంట చేస్తుంది. వామ్మో, పూజ వంట చేస్తుందా? వీడి పెళ్లి రోజు మా చావుకు వచ్చింది. ఒరేయ్, అయినా ఇప్పుడు వంట ప్రయోగం అవసరమా? నీకు అవసరం లేకపోతే నీ పెళ్ళాం చేత్తో వండింది మాత్రమే తిను. నేను మాత్రం నా కూతురు చేసిన వంట శుభ్రంగా తింటాను. తినండి తినండి, ఆ తయారైనప్పుడు సంగతి కదా. అబ్బా, పూజ ఇప్పుడే వంట చేయలేదు గాని కనీసం 1 గంట అయినా పడుతుంది. అబ్బా, ఆకలి దంచేస్తోంది. అది సంగతి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య. హలో 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 ఆగండి ఆగండి ఆగండి. పూజ వంట పూర్తయ్యే వరకు మీ అందరికీ ఆకలి తెలియకుండా ఉండాలంటే అందరం కలిసి అంత్యాక్షరి ఆడదాం. వావ్, భలే ఐడియా ఇచ్చావురా. అంత్యాక్షరి ఆడి చాలా కాలమైంది. ఆడదాం. అబ్బో, అంత్యాక్షరి అంటే తిండి ప్రోగ్రాం కాదే, పాటల ప్రోగ్రాం. నాకు తెలుసు. నేను పాడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. అందుకే వద్దంటున్నానే. ఏమన్నారు? ఒరే చూడండిరా, మీ నాన్న ఏమంటున్నాడో. నాన్న అలా అంటారేంటి? మీరు అమ్మ ఒక జట్టు, నేను హేమ ఒక జట్టు. ఏమిటి పండగ పూట కూడా పాత పెళ్ళామేనా? ఈ జట్టు నాకొద్దు, ఈ జట్టు నాకొద్దు. నాది కూడా సేమ్ ఫీలింగ్. నేను నా కొడుకులు ఇద్దరు ఒక జట్టు. రే రండ్రా. ఓకేమా, ఏమండి? కూర్చోండి. అది నాకేం తక్కువే, నాకు 2 కోడలు, మేము ముగ్గురం ఒక జట్టు. రండి మావయ్య, వెళ్ళండి వెళ్ళండి కూర్చోండి. అది చూద్దాం. వెళ్ళండి 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 వెళ్ళండి. కూర్చోండి. అబ్బా, ఏంటన్నా స్టార్ట్ చేద్దామా? రెడీ, స్టార్ట్ చేద్దాం. అవును నాన్న, మీ రెండో కోడలేది కనిపించట్లేదు, ఎక్కడుంది? అంజలికి రాలేదేమిటి? హలో, చెప్పండి. అవును, ప్రశాంత్ నా పేషెంటే. తనకి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అరే, నా పర్మిషన్ లేకుండా అతన్ని ఎలా డిశ్చార్జ్ చేస్తారు? నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందా? ఆ రోజు ఏ పరిస్థితిలో ఆపరేషన్ చేశానో తెలుసా మీకు? తన పొజిషన్ ఎంత క్రిటికల్ గా ఉందో తెలుసా మీకు? అమ్మా అంజలి, అంత్యాక్షరి ఆడుతున్నావు, రామ్మా. అంజలి, హాస్పిటల్ నుండి కాల్ మావయ్య, కొంచెం ఇంపార్టెంట్. మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. ఓ సరేనమ్మా, త్వరగా వచ్చేయి. కొంచెం సేపు అలా వేగుతూనే ఉండండి. వచ్చేసింది దా పూజ, వచ్చి ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు వదిలొచ్చే వరకు వదిన స్థానంలో నేనుండి పాట పాడతాను. అగ్రజ, ఇక్కడ నువ్వు పాడతా కూర్చుంటే అక్కడ వంటలు ఎవరు చేస్తారు? ఓ అగ్రజ, కంగారు పడద్దు. అక్కడ అంతా సిద్ధం చేసి వచ్చి తిని మరో 10 నిమిషాల్లో భోజనం సిద్ధమవుతుంది. ముందు ఏ అక్షరంతో మొదలు పెడదాం అది చెప్పండి. మా ఇంటి పేరు బసవం. మొదటి అక్షరం బా కాబట్టి బాతోనే స్టార్ట్ చేద్దాం. కర్మ కర్మ. కాంతం, నీ ఇంటి పేరు గుర్తు చేసుకుని పాట పాడాలంటే పర్వాలేదు, మేమే స్టార్ట్ చేస్తాం. అరే చిన్నోడా, ఎత్తుకో.
అమ్మ సూపర్ అమ్మా. చూసే కాంతం, నీ వయసుకి వాలకానికి నువ్వు పాడే పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఆ? పాటలు పాడడానికి వయసుతో సంబంధం లేదండి. మనసు ఉంటే చాలు. ముందు మీరు కాని యాక్షన్ తో స్టార్ట్ చెయ్యండి. చూడండి సార్, ఆ పేషెంట్ బిల్ పే చేయడం లేదని డిశ్చార్జ్ చేయడం న్యాయం కాదు. అలా చేయడం వల్ల తన ప్రాణానికి ప్రమాదం రావచ్చు. ప్రతిసారి డబ్బు గురించి ఆలోచిస్తే ఎలా? మనిషి ప్రాణానికి కూడా మనం విలువ ఇవ్వాలి కదా సార్. మీరు ఇప్పుడు ఓ అనే అక్షరం మీద పాట పాడాలి. యూనే కదా పాడేస్తాం. రే చిన్నడా పెద్దడా, స్టార్ట్ చేయండి. చెయ్యండి. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. కావాలంటే దీంతో నేను మాట్లాడతాను. అతన్ని డిశ్చార్జ్ చేయకండి. ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యండి. అయ్యయ్యో, ఏమైంది అగ్రజ? ఈ పాటల మాయలో పడి ఆ వంట విషయమే మర్చిపోయితేని. ఒక్క నిమిషం. త్వరగా వెళ్ళు. వెళ్ళు. అమ్మా, నాన్న, అగ్రజ, నాన్న, రండి. అగ్రజ, త్వరగా రండి. పూజ ఏమైంది? పూజ, ఏమైందమ్మా? ఏంటిదంతా? ఎవరు చేశారు ఇదంతా? ఏంటండి ఇది? ఎలా పడున్నాయేంటి? నాకేం తెలుసే, నేను మీతో పాటే కదా వచ్చింది. అంతా అయోమయంగా ఉంది. ఇదంతా ఎవరు చేసుంటారు? పూజ, ఇందాక నువ్వు హాల్లోకి వచ్చేటప్పుడు వంటింట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు అగ్రజ, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. తిరిగి వచ్చి చూసేటప్పటికి ఇలా గందరగోళంగా పడున్నాయి. ఎవరు చేసుంటారు ఇదంతా? సిరి, ఇక్కడేం చేస్తున్నావు?
సిరి ఎందుకలా భయపడుతున్నావు? ఏం జరిగింది? ఆ? సిరి ఇదంతా ఎవరు చేశారు? నువ్వు చూసావా? అమ్మా నువ్వేం భయపడక్కర్లేదు, మేమంతా ఇక్కడే ఉన్నాం. ఏం చూసావో చెప్పు తల్లి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఇదంతా ఎవరు చేశారో నువ్వు చూసావా? మమ్మీ 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 ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. మమ్మీ బయట ఉంటే ఇక్కడికి ఎలా వస్తుంది? హ్మ్? ఇదంతా నువ్వే పడేసావు కదా. లేదు లేదు మమ్మీ మమ్మీ పూర్తిగా చెప్పు సిరి, మమ్మీనే ఇదంతా చేసిందా? మమ్మీని నేను ఇక్కడికి తీసుకొచ్చిందా? నిజం చెప్పు సిరి, నిన్ను ఎవరు ఏమీ అనరు. రే పాపలా భయపడుతుంటే నీ ప్రశ్నలు ఏమిట్రా? ముందు దాన్ని బయట తీసుకెళ్ళు, ఏం జరిగిందో తర్వాత కనుక్కుందాం. పదమ్మా. మెల్లిగా. ఇక మీరు ఈ విషయం పైన ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఏం ప్రయోజనం లేదు. అతన్ని డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతాను. ఏమైంది అలా చూస్తున్నారు? కిచెన్లో అంత గొడవ జరుగుతుంటే నీకు వినిపించలేదా? గొడవ? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? చెప్పాను కదా, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చిందని ఫోన్లో మాట్లాడుతున్నాను. అసలు ఏం గొడవ జరిగింది? కిచెన్లో వస్తువులన్నీ కింద పడిపోయి ఉన్నాయి. పెద్ద గొడవ జరిగింది. అవేవీ నీకు వినిపించలేదా? లేదే. బెడ్రూమ్లో ఉండాల్సిన సిరి కిచెన్లో ఉంది. ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఇవన్నీ నాకేం తెలుసు? నన్ను అడుగుతున్నారేంటి? ఇందాక నువ్వేమన్నా కిచెన్లోకి వచ్చావా? నేను ఇందాక నుంచి ఫోన్ మాట్లాడుతుంటే కిచెన్లోకి వచ్చావా అని అడుగుతారేంటి? మీరందరూ అంత్యాక్షరి ఆడుతున్నారు కదా, అందుకే అరుస్తున్నారు అనుకున్నా. అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. ఏం జరిగింది? కిచెన్లోకి నేను వచ్చానా అని ఎందుకు అడుగుతున్నారు? సిరిని కిచెన్లోకి ఎవరు తీసుకొచ్చారని అడిగితే మమ్మీ మమ్మీ అంటుంది, కానీ ఏం జరిగిందో చెప్పట్లేదు. ఏంటి? నేను తీసుకొచ్చానని చెప్పిందా? ఏది? ఎక్కడుంది? సిరి, సిరి, ఏమైందమ్మా? ఏం చెప్పావు డాడీకి? ఏం జరిగింది
కిచెన్లో నువ్వేం చూసావు? నేను తీసుకెళ్ళాను అని అన్నావంట కదా, నేను కిచెన్లోకి ఎవరు తీసుకెళ్లారు? మమ్మీ అది ఏంటో చెప్పమ్మా. మమ్మీ నేను కిచెన్లోకి వెళ్ళాను. మరి డాడీకి నేనే తీసుకెళ్ళానని ఎందుకు చెప్పావు? సరే, వెళ్ళి ఏం చేశావు? అక్కడున్న వాటిని నేను కింద పడేశాను మమ్మీ. అంటే ఇందాక డాడీకి అబద్ధం చెప్పావన్నమాట. డాడీకి సారీ చెప్పు. సారీ డాడీ. ఎవరన్నా ఏమన్నా అంటారని ఇందాక అబద్ధం చెప్పావు కదూ? అవును మమ్మీ. అయినా ఏంటి సిరి ఇది? అడగగానే నిన్ను బయటకి తీసుకువెళ్ళినందుకు ఇలా చేస్తావా? సారీ మమ్మీ. చూసారా, ఇందాక బయటకి తీసుకువెళ్ళమంది, వద్దు రెస్ట్ తీసుకో అన్నాను. దాంతో కోపం వచ్చి ఇలా చేసినట్టుంది. సిరి, అందరినీ భయపెట్టావు కదా, ఇంకెప్పుడు ఇలా చేయకు. నెక్స్ట్ సండే నిన్ను తప్పకుండా బయటికి తీసుకెళ్తాను, ఓకేనా? అలాగే డాడీ. సరే సరే, పద, లేట్ అయింది, పడుకుందాం. ఏమైంది దీనికి? అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్టు ఈ టైంలో ఇక్కడుందేంటి? సిరి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే? ఒసేయ్, నిన్నేనే అడుగుతుంది, నిద్ర రావట్లేదా? ఏమైందమ్మా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఏమైందే నీకు? పిలుస్తుంది నానమ్మ. పిలుస్తోందా? ఎవరే? ఆంటీ నానమ్మ నన్నే రమ్మని పిలుస్తుంది. ఆంటీనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఎక్కడుంది ఆంటీ? చాలా దూరంలో ఉంది. నేనంటే చాలా ఇష్టమంట. నన్ను రమ్మని పిలుస్తుంది. నేను త్వరగా వెళ్ళాలి నానమ్మ. ఒసేయ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటి నానమ్మ, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను తీసుకురావడం ఏంటే? మరి బెడ్రూమ్ లో పడుకున్న దాన్ని ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను అడుగుతున్నావేంటే? అయ్యో, నువ్వే వచ్చావే. ఏమేవ్, ఇంత రాత్రైనా మనవరాలను పడుకోబెట్టకుండా ముచ్చటాడుతున్నావు ఏమిటి? పాపని నేను తీసుకురాలేదండి, అదొక్కతే దెయ్యంలాగా నడుచుకుంటా వచ్చి ఇక్కడ నిల్చుంది. ఏంటి నువ్వనేది? నిజమండి. ఎందుకు ఇక్కడ నిల్చున్నావంటే ఎవరో ఆంటీ పిలుస్తుందని పిచ్చి పిచ్చిగా వాగుతోంది. ఇందాక వంటింట్లో అలా చేసింది, ఇప్పుడేమో విచిత్రంగా మాట్లాడుతుంది. ఏమండి, సిరిని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. నానమ్మ
వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ నానమ్మ. ఏమండి దీన్ని చూస్తుంటే మీకు తేడా కనిపించట్లేదా?